రానున్న ఎన్నికల్లో క్రిస్టియన్ ఓట్లను జగన్మోహన్ రెడ్డికి దూరం చేసేటువంటి ప్రయత్నం బ్రదర్ అనిల్ కుమార్ చేస్తున్నారా? అందులో భాగంగానే గత ఎన్నికల్లో క్రిస్టియన్ ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్రిస్టియన్లను విస్మరిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ పాస్టర్లతో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, క్రిస్టియన్ మైనారిటీలను, క్రిస్టియన్ ఓట్లను జగన్మోహన్ రెడ్డి పార్టీకి దూరం చేసే ప్లాన్ చేస్తున్నాడా బ్రదర్ అనిల్ కుమార్? అందులో భాగంగానే పాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో మనం జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్లనే విస్మరించారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ పాస్టర్లను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. ఇప్పుడు ఎలా అంటే షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ షర్మిలా గారిని విమర్శించట్లేదు, కానీ వాళ్ళ అనుచరగణంతో విమర్శించేలా చేస్తున్నారు. ఎట్లా? షర్మిలా గారు వైఎస్ షర్మిల కాదని, అసలు రాజశేఖర రెడ్డి గారికి బిడ్డ అసలైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఇమేజ్ని అంతా కూడా క్లెయిమ్ చేసేసుకున్నాడు. ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన వైఎస్ షర్మిలారెడ్డి కాదు, వైఎస్ బదులు మొర్సుపల్లి షర్మిలా శాస్త్రి అని ఎవరంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు, అంటే వైసీపీ పార్టీ వ్యక్తులు, నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. కార్యకర్తలు కూడా స్టేటస్లోనూ సోషల్ మీడియాలో బాగా మొర్సుపల్లి షర్మిలా గారని విమర్శిస్తున్నారు. బాగుంది. మొర్సుపల్లి షర్మిలా శాస్త్రి అదే అనిల్ గారు శాస్త్రి కాబట్టి ఆయన తర్వాత కనబట్టడు అన్నట్టుగా అవి వేరే కథలు. అయితే ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వీళ్ళ వైపు నుంచి వీళ్ళు ప్రయత్నం చేసుకున్న తప్పేముందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే విమర్శిస్తున్నారో మొర్సుపల్లి షర్మిలా శాస్త్రి అని, మరి వీళ్ళ వైపు నుంచి వీళ్ళు ట్రై చేసుకోవాలిగా. ఆల్రెడీ షర్మిలా గారు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కోసం ఎంత పాటుపడ్డారో తెలుసు. అంతకుముందు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడి తిరిగారో తెలుసు. అంత చేసినప్పుడు ఆవిడకి దక్కాల్సిన ఏమైనా దక్కిందా? దక్కలేదు. ఆవిడ కూడా ఏమంటుంది, నిజంగా నేను పదవుల కోసం ఆలోచించేదాన్ని అయితే నా తండ్రి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను ఏదో ఒకటి చేసేదాన్ని, నాకు ఆ ఆశ లేదు. నాకు బలవంతంగా రిక్వెస్ట్ చేస్తే నేను అన్నయ్య కోసం తిరిగాను, జగనన్న కోసం తిరిగాను, జగనన్న కోసం పాదయాత్ర చేశాను, జగనన్న కోసం ఓదార్పు యాత్ర చేశాను, కావాలంటే దానికి సాక్ష్యం మా అమ్మ వదిన భారతమ్మ అని కూడా ఆవిడ చెప్తున్నారు. సో ఆవిడ అలా అటాక్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళ సర్వైలెన్స్ వీళ్ళు చూసుకోవాలిగా. నెక్స్ట్, షర్మిలా గారికి ఇచ్చే బాధ్యత కీలకమైన బాధ్యత. ఎటువంటిది? పిసిసి చీఫ్ అంటే రాష్ట్ర అధ్యక్షుడు. ఆవిడకి ఎంత నమ్మి ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా సీట్లు గెలుచుకోలేకపోయినా ఓటింగ్ పర్సంటేజ్ అయినా పెంచుకోవాలిగా. ఎందుకు ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలంటున్నానంటే గత ఎలక్షన్స్ లో ఎంత పరాభవం అయిందంటే 100 ఎక్కువ వచ్చిందంటే కాంగ్రెస్ ఓటింగ్ కన్నా కదా. అది ఎంత పరాభవం ఒక నేషనల్ పార్టీకి. అసలు 150 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అది చాలా పరాభవం. సో దాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలంటే ఇవన్నీ చేయాలి. అండ్ మోర్ ఓవర్ గతంలో కూడా చాలా మంది చెప్పే వార్తలు ఏంటంటే సోనియా గారు కూడా కాంగ్రెస్కి మొగ్గు చూపుతారు, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియానిటీకి మొగ్గు చూపుతారు సోనియా గాంధీ. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియానిటీకి మొగ్గు చూపే వ్యక్తులు కాబట్టి సోనియా గారికి ఈయన ఎంత చెప్తే అంత అప్పుడులో గతంలో వార్తలు చదువుకున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రిస్టియానిటీ మైనారిటీ ఆ సానుభూతితోనే ఎక్కువగా గెలిచారు అని కూడా విన్నాం. కాకపోతే కేవలం హిందువులను కూడా మచ్చిక చేసుకోవడం కోసం ఒక పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి కేవలం ఆ పీఠాధిపతితో కొంత మత మార్పిడి చేసి అది పోస్ట్ చేసుకొని బయటికే అలాగా ఓట్లు గెలవడం కోసం ఆ ఫోటోలు రిలీజ్ చేశారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. దాంట్లో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు. కానీ లోపల మాత్రం క్రిస్టియన్ మైనారిటీ ఉంది. అందువల్లే ఆంధ్రాలో చాలా దేవాలయాలు కొన్ని ధ్వంసమయ్యాయి. రామతీర్థాలు లాంటి దేవాలయాలు కానీ, టీటీడీలో కొన్ని అన్యమతస్థులు పనిచేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ క్రిస్టియన్ మైనారిటీ వల్ల ఇవన్నీ ఫేవర్గా ఉన్నాయని కూడా మనం వార్తల్లో చూసాం కదా. అలాంటి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మైనారిటీ ఓట్ల మీద ఎక్కువగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి, ఒకప్పుడు అనిల్ గారు బాగా సపోర్ట్ చేస్తే గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు
మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎంత సొంత చెల్లెల్ని తన్నే పట్టించుకోలేదు, సొంత భావన నన్నే పట్టించుకోలేదు, కాబట్టి మీకేం పట్టించుకుంటారులే అని చెప్పి కూడా ఈయన క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళకంటూ ఒక సర్కిల్ ఏర్పరచుకోవాలిగా. పైగా బ్రదర్ అనిల్ బిగ్గెస్ట్ అంటే బాగా ఫెమిలియర్ పాస్టర్ ఆయన, అందరికీ తెలిసిందే, చాలా కాస్ట్లీ పాస్టర్ అని కూడా నేను విన్నాను. మరి ఎంతవరకు ఓ పక్క షర్మిల గారి కోసం బ్రదర్ అనిల్ కుమార్ రంగంలోకి దిగితే, ఇటు జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన మేనత్త విమలారెడ్డి గారు రంగంలోకి దిగి కొంతమంది పాస్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆవిడ రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మనం అండగా నిలబడాలి, లేదంటే ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందవు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కుట్ర జరుగుతోంది, సో మనందరం కూడా సైనికుల్లాగా మారి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడాలంటూ కూడా క్రిస్టియన్ ఓట్లను జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేసేందుకు ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఒకవైపేమో బ్రదర్ అనిల్ కుమార్ గారు క్రిస్టియన్ సంస్థలను, క్రిస్టియన్ ఓట్లను జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి అదే ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. ఎందుకంటే అప్పట్లో కూడా బ్రదర్ అనిల్ గారిని బాగా హైలైట్ చేసింది ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు ఎవరు కేఏ పాల్ గారు లాంటి వ్యక్తులను కూడా బ్రదర్ అనిల్ కుమార్ గారిని హైలైట్ చేయడానికే కేఏ పాల్ గారు లాంటి వ్యక్తులను కూడా కొంత అవకాశం ఇవ్వకుండా అణచిపెట్టారని కూడా కొన్ని రకాల వ్యాఖ్యలు మనం చూసాం. మేబీ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళదండి, ఎవరి రాజకీయం వాళ్ళదండి. ఇప్పుడు వాళ్ళకి సముచిత స్థానం దక్కలేదు, అన్నగారి పార్టీలో దక్కలేదు కాబట్టి ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నారు, అక్కడ పార్టీ పెట్టుకున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని. అక్కడ ప్రభుత్వ విధానాల మీద పోరాడారు. ఆ పోరాటం నచ్చి మొత్తాన్ని కాంగ్రెస్ కలుపుకోవాలని చూసింది. కాంగ్రెస్ ఇప్పుడు బాధ్యత అప్పచెప్పింది. ఇప్పుడు ఈవిడికంటూ ఒక ఉనికి కాపాడుకోవాలి కాబట్టి, ఈవిడ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కాబట్టి ఆ ఉనికి కాపాడుకోవాలంటే, ఓటింగ్ పర్సెంట్ పెట్టించుకోవాలంటే ఏ ఒక్క మార్గం ఉన్నా వదులుకోవడానికి నచ్చరు కదా. రాజకీయంలో అంతే కదా. క్రిస్టియన్ మైనారిటీ ఉంది కావాలి, క్రిస్టియన్ మైనారిటీలు కావాలి. మేము క్రిస్టియన్సే, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పట్టించుకోలేదు, మాకు పట్టించుకోండి, మీ తరపున మాట్లాడడానికి అనిల్ ఉన్నారు, మీ తరపున ప్రేయర్ చేయడానికి మా బ్రదర్ అనిల్ ఉన్నారని చెప్తున్నారేమో. చెప్పుకొని ఉండి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు, ఎవరిని తప్పుపడతాం చెప్పండి. ఒకప్పుడు మాకు సరిగా పట్టించుకోలేదు కాబట్టి మేము వెళ్ళిపోయాము. తల్లి విజయంతో పాటు నేను కూడా పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాజశేఖర్ బిడ్డగా ఈ రాష్ట్రానికి వచ్చాను. బ్రదర్ అనిల్ గారికి సపోర్ట్ చేయండి. బ్రదర్ అనిల్ గారు ఎప్పుడు మన పాస్టర్ల కోసం మాట్లాడుతుంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బ్రదర్ అనిల్ గారికి మంచి ఇమేజ్ ఉంది. అప్పట్లో కొన్ని కథనాలు కూడా విన్నాం. అంటే కొంతమంది బెయిల్ కోసం అవసరమైతే పోప్ వరకు వెళ్ళి కూడా బ్రదర్ అనిల్ గారు రికమెండ్ చేశారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వాటిలో వాస్తవంతో మనకు తెలియదు. అంటే బ్రదర్ అనిల్ గారికి ఆ రేంజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పబోతున్నాను నా ఉద్దేశం. అంటే పోప్ అని ఉంటారు కదా, మొత్తం క్రిస్టియానిటీ అందరికీ హెడ్ వాటికన్ సిటీలో. ఆ పోప్ గారితో కూడా రికమెండ్ చేయించారు. కొంతమంది ఎవరికో బెయిల్ కావాలంటే, కొన్ని పనులు అవ్వాలంటే, అంటే అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి బ్రదర్ అనిల్ గారు అన్నారు. సో ఆ ఇమేజ్ని ఇప్పుడు భార్యని రాజకీయ పరంగా రాజకీయ కెరియర్ డెవలప్ చేయడానికి వాడుకుంటున్నారు. తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భారతి హెల్ప్ చేయట్లేదా? భారతి గారు హెల్ప్ చేస్తారు, భార్య కాబట్టి. ఇక్కడ భార్య కష్టపడుతుంది కాబట్టి భర్తగా ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. రాజకీయం తప్పే ఉంది. ఎవరు స్వార్థం వాళ్ళది, ఎవరు బ్యాటింగ్ వాళ్ళది, అంతే కదా. సో అల్టిమేట్గా ఎవరు గెలుస్తారో మనం వెయిట్ అండ్ సీ. ఈ క్రిస్టియన్ బ్యాంక్, మీరు ఓటు బ్యాంక్ అంతా కూడా నిజంగా ఎటువైపు ఉన్నారనేది మనకి ఇంకొక 2 నెలల్లో క్లారిటీ వచ్చేస్తుంది కదా. అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.